ఎండోమెట్రియోసిస్ ఈ రోజుల్లో మనకి బాగా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్న సమస్య. ఒకప్పుడు అసలు ఎండోమెట్రియోసిస్ అనే దాని గురించి మాట్లాడేవాళ్ళం కాదు, వినేవాళ్ళం కాదు. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? గర్భసంచి లోపల ఉన్న పొరని ఎండోమెట్రియం అంటాం. ప్రతి నెల ఆ పొర పెరిగి మనకి బయటికి నెలసరి రూపంలో వచ్చేస్తూ ఉండాలి. అలా బయటికి నెలసరి రూపంలో రాకుండా ఈ కణాలు గర్భసంచి లోపల లైనింగ్ ఎక్కడైనా వేరే చోట్ల కనుక డిపాజిట్ అయితే, అంటే ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా లోపలికి వెళ్ళి రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటాం. దానివల్ల అండాశయాల మీద డిపాజిట్ అవ్వటం కానీ, పొట్టలో పెరిటోనియం డిపాజిట్ అంటాం, అంటే పొట్ట లోపల ఎక్కడైనా డిపాజిట్ అవ్వటం కానీ, అప్పుడప్పుడు గట్ పెద్ద పేగు మీద డిపాజిట్ అవ్వటం కానీ, రెక్టం మీద డిపాజిట్ అవ్వటం కానీ, ఇట్లా వేరే వేరే చోట్ల ఈ కణాలు వెళ్ళి డిపాజిట్ అయినప్పుడు, ప్రతి నెల హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు అక్కడ కూడా ఈ కణాలు పెరిగి సిస్టులాగా ఫార్మ్ అవటం కానీ, అక్కడ లోపల బ్లీడింగ్ అయ్యి అది బయటికి రాలేకపోవటం వల్ల దానివల్ల పెయిన్ వచ్చి పెయిన్తో ప్రెజెంట్ అవుతారు యూజువల్లీ. సో పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, యూరిన్ పాసెస్ చేసేటప్పుడు పెయిన్ రావటం, మోషన్కి వెళ్ళాలంటే పెయిన్ రావటము, అండ్ కలిసినప్పుడు హస్బెండ్తో కానీ పార్ట్నర్తో కానీ కలిసినప్పుడు ఆ టైంలో ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ రావటం అన్నది చూస్తూ ఉంటాం. అండ్ ఈ పెయిన్ స్పెసిఫికల్లీ మెన్సెస్ టైంలో ఎక్కువ అవటం అన్నది ఈజ్ ఎ వెరీ వెరీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. యూజువలీ నెలంతా బాగుంటాను మేడం, నెలసరి వచ్చే టైంకి మాత్రం ఈ నొప్పులతో ఇబ్బంది పడిపోతున్నాను, నాకు ప్రతిదీ నొప్పిగానే అనిపిస్తోంది అని ఎవరైతే చెప్తున్నారో అది క్లియర్ కట్ సైన్ దట్ ఎండోమెట్రియోసిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ బాడీ. సో ఈ ఎండోమెట్రియోసిస్కి మనం 2 టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేసే డిసీజ్ ఉంటుంది, అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో మనం మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అదే కనుక ఇది పెద్ద పెద్ద కణితుల్లాగా ఫామ్ అయిపోయి లోపల అబ్డామిన్ లోపల మొత్తం పేగుకి అతుకులులాగా ఫామ్ అయిపోయి అప్పుడప్పుడు కిడ్నీ రిలేటెడ్ అంటే యూరిటర్కి కూడా అతుకులు ఫామ్ అయిపోయి యూరిన్ ప్రాబ్లమ్స్ రావటం ఇలా జరిగినప్పుడు సర్జరీ అన్నది చేయటం జరుగుతుంది. కణుతులకి సర్జరీ చేసి లోపల ఎక్కడైతే ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ చేయటం వల్ల యాక్చువల్లీ చాలా వరకు సిమ్టమ్స్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. సర్జరీ చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు అవుతాయా కావా అన్నది, ఎంత సివియారిటీ ఉందో డిసీజ్ దాన్ని బట్టి వాళ్ళకి రెస్పాన్స్ అన్నది ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.